121వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 121 బై అరేందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 121వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పార్థుని యొక్క ప్రార్థన విన్నటువంటి పార్థసారథి తన ప్రవృత్తి దేని నిమిత్తమో వరుసగా 3 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. 32వ శ్లోకంలో భగవానుడు అంటున్నాడు ఈ విధంగా: కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితా ప్రత్యనీకేషు యోధా. అర్జున, నేను లోకాలను సంహరించడానికి విజృంభించినటువంటి కాలుణ్ణి. ప్రాణులను సంహరించడానికి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉంటాను. ప్రతిపక్ష సైన్యములోని యోధులు నువ్వు యుద్ధం చేయకపోయినా జీవించి ఉండరు అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అర్జున, నేను కాలం, నా కార్యము సంహారం. ప్రాణుల సంహారం అనేటువంటి కార్యం ద్వారా భూభారాన్ని హరించేటువంటి కాలరూపుణ్ణి నేను అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. సర్వప్రాణి సంసార హేతువు కాలరూపంలో శోభిస్తున్న పరమేశ్వరుడే. కాలం ఆయన స్వరూపం. కాలం భగవంతుని అధీనంలో ఉంది. కాలం లేకపోయినా భగవంతుడు ఉంటాడు. కాలానికి ఆధారమైన తాను స్వరూపతః కాలాతీత చైతన్యంగా భాషిస్తున్నాడు. సృష్టి లయ స్థితులు తానేనని చెప్పేసి రాజవిద్య రాజగుహ్య యోగంలో స్వయంగా తెలిపాడు. సృష్టి స్థితులు తమ వల్లనే ఎలా సాగుతున్నాయో పూర్వాధ్యాయాల్లో విస్తారంగా చెప్పినటువంటి పరమేశ్వరుడు ప్రస్తుతం తనను ప్రళయరూపునిగా దర్శింపచేస్తున్నాడు. ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సమయంలో, కురుక్షేత్రంలో అని అర్థం. ఇంతవరకు సృష్టికర్తగా స్థితికర్తగా గోచరించిన భగవానుడు ఇప్పుడు ఇక్కడ సంహారకర్తగా కనిపిస్తున్నాడు. సంహారం అనేది కాలంలోనే జరగాలి. కాబట్టి భగవంతుడు కాలరూపుడు, ఆయన కాలస్వరూపుడు. కబళించే వాటిలో తాను కాలము అంటూ ఇప్పటికే భగవంతుడు తన విభూతిగా కాలాన్ని వర్ణించాడు ఇంతకుముందే. కాలంలో కదులుతూ ఉంది ఈ ప్రపంచం, కాలంలో తెలుస్తూ ఉంది, కాలంలో కదులుతూ ఉంది. కాలంలో కనుమరుగవుతుంది. అన్నీ కాలంలో కనుమరుగవుతూ ఉంటే కాలము కాలరూపుడైన పరమేశ్వరంలో కరిగిపోతుంది. అందువల్లనే ఆయన కూడా కాలంగా తెలుస్తున్నాడు. కాలాలీయతే అస్మిన్ ఇది కాలః అని చెప్పేసి. కాలము అనిత్యం. కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ నిత్యం. కాలంలోనే అన్నీ పుడుతున్నాయి, కాలంలోనే అన్నీ అంతరిస్తున్నాయి. కాలమే నిత్యం కాదు కాబట్టి కాలంలో ఉన్నవి ఏవి నిత్యం కావు. ఏవైనా ఎవరైనా కాలంలో కొంతకాలమే ఉంటారు. అందరూ ఒకే కాలంలో పుట్టకపోయినా కాలంలోనే అందరం పుడతాం. ఎవరు ఏ ఏ కాలంలో పుట్టాలో నిర్ణయించేది ధర్మరూప నియతి. ధర్మరూపంలో ఉన్నది దైవమే కాబట్టి, నియతిగా తెలుస్తున్నది నియంతే కాబట్టి సర్వుల యొక్క పుట్టుకకు కారణము ఆ భగవంతుడే కదా. పుట్టినవారు ఎవరైనా ఈ ప్రపంచంలో చచ్చేందుకే ఉన్నారు. పుట్టి చావని వాళ్ళు ఉండటం అనేది ఊహకందది. అది సత్యదూరమైన విషయం. కానీ ఎవరు ఎప్పుడు చనిపోతారనేది కాలగతమైన విషయం. అది కాలానికి కూడా అర్థం కాదు. కాలంలో కర్మఫలాన్ని అందించి కాలస్వరూపుడ పరమేశ్వరునికే అర్థమవుతుంది. మృత్యువు అనేది కార్యం. అది ఏ కాలంలో ప్రాప్తించాలో నిర్ణయించే కారణాలు ముందే ఉన్నాయి. ఏ కార్యానికైనా రూపాన్నిచ్చేవి కారణాలే.
కారణాలు మెల్లమెల్లగా కదులుతూ కాలంలో కార్యరూపాన్ని ధరిస్తాయి. అలాగే కర్మఫలాలు మృత్యు కారణాల రూపంలో కదులుతూ ఒక దశలో కార్యరూపాన్ని పొందుతాయి. అదే మృత్యువు కార్యరూప వినాశమని. కారణాలు ఉండి అవి ధర్మబద్ధంగా కార్యరూపాన్ని దాల్చేటప్పుడు ఆ కార్యాన్ని జరగకుండా నివారించే శక్తి వరకు ఉంటే చెప్పండి. అందుకే మృత్యువు అనేది అనివార్యంగా తెలుస్తూ ఉంది. మృత్యువును ఎవ్వరూ ఆపలేరు. మృత్యువును నిర్వహించే శక్తి, నివారించే యుక్తి ఎవ్వరికీ ఉండదు. కాలగతాలన్నీ కాలరూప పరమేశ్వరునికి తలవంచి తరలిపోవలసిందే కదా. తరలిపోయే వారందరికీ కారణం ఎవరు? ఈశ్వరుడే. అర్జున, ఈ కురుక్షేత్ర సమరభూమిలో కాలు మోపినటువంటి యోధులందరూ మరణించడానికే ఉన్నారయ్యా. ఎవరైతే మరణిస్తారని నువ్వు కలత చెందావో ఆ భీష్మ ద్రోణాదులు నువ్వు యుద్ధం చేయకపోయినా మిగిలరు, నశించి తీరుతారు అంటూ దుర్భర సత్యాన్ని ఒక్కసారి పీల్చి శతగ్నిలాగా పీల్చేశాడు భగవంతుడు. ఆ మాట విన్నటువంటి అర్జునుడి చిత్తం ఎట్లయిపోయిందండి, కకావికలమైపోయి ఉంటుంది. వాస్తవాలు అలాగే ఉంటాయి కాబట్టి. అందుకే నిజం నిప్పు లాంటిది అన్నారు పెద్దలు. ఇంతవరకు తాను చంపవలసి వస్తుందేమో అని కలతపడ్డాడు కౌంతేయుడు. నువ్వు లేకున్నా వారు పోతారు అని గీతాచార్యుడు చెప్పగానే అర్జునుడు దిగ్భ్రాంతి చెందిపోయాడు పూర్తిగా. అర్జున, పోయేవారందరికి కారణం నేనే గాని నువ్వు కావు. నువ్వు పొమ్మంటే పోవడానికి వారు, నువ్వు రమ్మంటే వచ్చారా? కాలంలో వచ్చిన వారు కాలం తీరితే ఎందుకుంటారు? చెట్టులో పక్వమైనటువంటి పండును తోటమాలి కోయవచ్చు. అతడు కోయకపోయినా పక్వమైన ఫలం దానంతటదే రాలిపోతుంది. చెట్టులో కాసిన కాయను పండు కాకుండా ఎలా ఆపలేమో అలాగే పక్వమైన పండును చెట్టు నుంచి పతనం కాకుండా నిలుపలేము. ఇక్కడ తోటమాలి నిమిత్తం, కాలమే ప్రధానం. పక్వమైనటువంటి ఫలాలు తరువుల నుండి పతనమైనట్లు కర్మఫలాలు కూడా కాలంలో అందుతాయ్యా. వృత్తికాలం ఆసన్నమైనప్పుడు తరువుల నుంచి ఫలాలు రాలినట్లు ప్రపంచంలో మానవులు రాలిపోతారు. ఇదంతా కర్మఫల ప్రస్థానం. అలా చాలా కాలంగా కదిలి వస్తున్న కారణాల ఫలితమే మృత్యువు అని చెప్పేసి ఈ విధంగా గుర్తు చేస్తూ తానేమిటో, తన కార్యం ఏమిటో వివరించినటువంటి భగవానుడు అర్జునుడేమిటో, ఆయన కార్యం ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు 33వ శ్లోకంలో పట. తస్మాత్ సముత్తిష్ఠ యశో లభస్వం జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ్య సవ్యసాచో నిమిత్రమాత్రం భవ సవ్యసాచి. నిమిత్తమాత్రం భవ సవ్యసాచి అంటున్నాడు. సవ్యసాచి అర్జున, లేచి నిలబడయ్యా. శత్రువుని జయించి రాజ్యాన్ని అనుభవించు, కీర్తిని పొందు. నా చేతిలో వీళ్ళందరూ గతించారు, నువ్వు కేవలం నిమిత్తంగా ఉండు అని చెప్పేసి చెప్తూ కీర్తిని పొందుమని చెప్తున్నాడు. రాజ్యాన్ని వరించి కీర్తిని పొందుమని చెప్తున్నాడు. ఇక్కడ క్షత్రుడైనటువంటి పార్థుడు ధర్మాన్ని సుప్రతిష్టం చేయడానికి యుద్ధానికి నడుం బిగించాలి. ఎప్పుడు కూడా కర్మ అప్రధానం, భావనే ప్రధానం. అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వహించడంలో ఎవరైనా మరణించవచ్చు, కానీ స్వధర్మాచరణం ద్వారా భగవంతుని అర్చిస్తే హృదయ నిర్మలం అవుతుందని కర్మయుగంలో ఇంతవరకే చూశాం మనం. ధర్మాచరణంలో దోషం లేదు, కానీ జ్ఞాని కానివాడు అహంకారంతో ధర్మజీవనాన్ని విస్మరిస్తే మాత్రం పాడైపోతాడు. ధర్మం పవిత్రమైంది కాబట్టి ధర్మాచరణంలో కష్టాలు ఎదురైనా, కన్నీళ్లు ఎదను నింపిన ఈశ్వరానుగ్రహం చేత ధర్మాత్ముడు కష్టాలను దాటిపోతాడు. ధర్మబోధనను పట్టించుకోకుండా అహంకారంతో విరవీగేటువంటి వాడు నశించిపోతాడు. అందుకే యుద్ధం చేసి శత్రువులైనటువంటి దుర్యోధనాదులని వధించమని చెప్పేసి అంటున్నాడు వాసుదేవుడు. ఇక్కడ శత్రు సంహారం చేసి సమృద్ధము అకంటకమైనటువంటి రాజ్యాన్ని అనుభవించమని ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ఇది చెప్పిన తర్వాత ఇక 34వ శ్లోకంలో చెప్తున్నాడు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠ యుధ్యస్వజేతాసి రణే సపత్నా. అర్జున,
ఇప్పటికే మరణించినటువంటి ద్రోణుడు, భీష్ముడు, సైంధవుడు, కర్ణుడు, అలాగే నా చేత హతులైనటువంటి యుద్ధ వీరులను నువ్వు కూడా వధించు, కలత చెందకు, యుద్ధం చెయ్యి, శత్రువుల్ని జయిస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు. భగవద్గీత నిజానికి ఇదొక, మనం ఆలోచిస్తే ఇదొక మోక్ష శాస్త్రం. ఇది యుద్ధం చెయ్యి, రాజ్యాన్ని పొందు అని శ్రీకృష్ణుడు చెబుతున్న దాన్ని కేవలము ఒక వాక్యానికి అర్థంగా స్వీకరిస్తే లాభం లేదు. వాసుదేవ హృదయాన్ని అర్థం చేసుకోవాలి. యుద్ధం చేయమంటే, రాజ్యాన్ని చేపట్టమంటే కురుక్షేత్రంలో యుద్ధం చేయమని, కురు సామ్రాజ్య పీఠాన్ని అధిరోహించమని కాదు. జీవన సమరంలో విజయం సాధించి మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించమని అర్థం. మోక్షాన్ని సాధించాలి అంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందాలి అంటే అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అనేది రాగద్వేషాలు లేకుండా స్వధర్మాన్ని ఆచరించడం వల్లనే సాధ్యపడుతుంది. అర్జునుడు క్షత్రియుడు. ధర్మయుద్ధం చేయడం స్వధర్మం. స్వధర్మానుష్ఠానాన్ని చిత్తశుద్ధి కొరకు ఆచరించమని చెబుతున్నాడు భగవంతుడు. ఇప్పుడు మళ్ళీ సంజయుని ప్రవేశం వచ్చి సంజయుని ద్వారా విషయం మనకు తెలుస్తున్నది 35వ శ్లోకంలో పట. ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిం. ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిం. వేర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయం ఏవా కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్యః. సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, కేశవుడు చెప్పినటువంటి మాటలు విని విజయుడు వణికిపోయాడయ్యా, భయకంపితుడైపోయాడు. చేతులు జోడించి వంగి నమస్కరించాడు. గద్గద స్వరంతో మళ్లీ మళ్లీ పలుకుతున్నాడు. కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలని ధృతరాష్ట్రునికి చెప్పడంతో పాటు తన సందేశాన్ని కూడా ఈ సందర్భంలో నిగూఢంగా వినిపిస్తూ చివరగా సంధి ప్రయత్నం చేస్తున్నాడు సంజయుడు. చూడండి, ఇప్పటికి కూడా ప్రయత్నం సంజయుని యొక్క ఆలోచనది. శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం చూసి భీష్మ ద్రోణాదుల యొక్క మరణ విషయాన్ని అచ్యుతుని ద్వారా విని దుఃఖంతో చలించిపోయినటువంటి అర్జునుడు ఆయన ఒక్కసారి భయకంపితుడైపోయాడు. శ్రీకృష్ణుని యొక్క స్నేహానురాగానికి పులకాంకితుడై హర్షాతిశయంతో కదిలిపోయిన అర్జునుని నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయినాయి. అశ్రుపూర్ణమైనటువంటి కుంతీనందనుని కంఠం గద్గదమైపోయింది. అర్జునుని 2 చేతులు ఒక్కటయ్యాయి. ఫలభారంతో పండ్ల చెట్టు వంగినట్లు భక్తిభావంతో ఫల్గునుడు వంగిపోయాడు. ఇదంతా సంజయుడు వర్ణించడం ప్రారంభమైంది ఈ విషయంలో. అంటే ఇంతవరకు కేవలం కురుక్షేత్రంలో కృష్ణార్జునుల మధ్య జరుగుతున్న సంవాదమును మాత్రమే ధృతరాష్ట్రునికి వినిపిస్తూ వచ్చిన సంజయుడు ప్రస్తుతం తన అభిప్రాయాన్ని కూడా అంతర్లీనంగా జోడిస్తున్నాడు ఇక్కడ. అదే దాన్ని ఏమంటామంటే సాభిప్రాయం. ఏ విధంగా సాభిప్రాయమైంది అంటే, రాయబార సమయంలో శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని పరమాత్మ ప్రసాదంగా ధృతరాష్ట్రుడు సందర్శించాడప్పుడు ప్రస్తుతం అత్యద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని సంజయుని ద్వారా ఆలకించాడు. భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాదుల మరణం అనివార్యమని తేలిపోయింది. వాళ్ళు 4 మరణిస్తే ఆ తర్వాత దుర్యోధని ప్రాణాలను ఎవ్వరూ కాపాడలేరు. ఇక జయంపై ఆశ లేదని తెలిసిపోయింది కాబట్టి నిరాశ నిస్పృహలు అలుముకున్నటువంటి ఈ దుర్దశలోనైనా సరే ధృతరాష్ట్రుడు తలుచుకుంటే ఉభయుల మధ్య సంధి కుదిరే అవకాశం ఉంది. అలా అందరికీ శాంతి లభిస్తుందని చెప్పేసి భావించి సంజయుడు ధృతరాష్ట్రునికి సాభిప్రాయంగా తన సంధి పిలుపును అందించాడు. ఇక్కడ జరగవలసింది మరొక విధంగా ఉండడం వల్ల ధృతరాష్ట్రంలో పరివర్తన రాలేదు. విధి బలీయంగా ఉంది. జరగబోయేది బలవత్తరమైనప్పుడు కానున్నది కాకపోదు. ఇక్కడే వ్యక్తి ఏమైతాడంటే బలహీనుడైపోతాడట. విధి అనేది బలీయమైపోతుంది పూర్తిగా. అర్జునుడు పుణ్యాత్ముడు, మహాత్ముడు, మహాభక్తుడు. పరమాత్మ మంజుల మనోహర రూపాన్ని దర్శిస్తూ ఆయన అడుగుజాడలను అనుసరిస్తూ బ్రతుకును భవ్యంగా తీర్చిదిద్దుకున్నటువంటి ధర్మాత్ముడు ధనంజయుడు. ఆపదహరణాలు, ఆనంద నిలయాలు అయినటువంటి శ్రీకృష్ణదేవుని చరణ కమలాలను నమ్ముకొని జన్మను సార్థకం చేసుకున్నటువంటి అదృష్టవంతుడాయన. ధర్మము
ధర్మరూపంలో ఉన్నటువంటి దైవం తప్ప అవనిలో అన్యమైనవి ఆయన బుద్ధిని ఆకర్షించలేకపోయాయి. అచ్యుతుని ఆలోచనలతోనే ఆయన బ్రతుకు నావసాగిపోయింది. ఆయన ఊహలు ఊపిరి అన్నీ భగవంతుడే. సదా భగవంతుని యందు భక్తే గాని భగవంతునికి దూరమై జీవించే శక్తి లేనివాడు. లేకపోతే ప్రేమావతారమూర్తి అనంత జ్ఞానజ్యోతి యదుకుల చక్రవర్తి శ్రీకృష్ణ భగవానుని సహచరుడుగా, సఖుడుగా, బంధువుగా, భక్తుడుగా జీవించే భాగ్యం కలుగుతుంది అర్జునునికి. భగవంతుని అపార కరుణామృత ఆ వృష్టి లోపట ముద్దగా తడిసినటువంటి పాండునందనుడు కడతేరి సమయం ఆసన్నమయ్యేసరికి తరింపచేసేవాడు ఆయన తేరులోనే తిష్టవేశాడు. తరించే తీరును తెలిపేటువంటి మహత్కార్యాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. గుక్క తిప్పుకోకుండా గుట్టునంతా విప్పి చెప్పాడు. కళ్ళార నిన్ను చూస్తాను అని ప్రార్థిస్తే కమనీయమైనటువంటి విశ్వరూపాన్ని మహాద్భుతంగా ప్రదర్శించి ధనంజయుణ్ణి ధన్యుణ్ణి చేశాడు. వర్ణింప శక్యం గాని నీ దివ్య రూపానికి నమస్కారం అంటూ ఊహలలో ఒదిగినటువంటి పరమేశ్వరుని తేజోమయ రూపాన్ని ప్రార్థనలో నింపాలని భక్తులు ప్రయత్నిస్తుంటారట. కానీ విశ్వమూర్తి యొక్క మహాద్భుత రూపాన్ని పరమాత్మ ప్రసాదంగా లభించినటువంటి దివ్య చక్షువులతో దర్శిస్తూ నోరారా కీర్తించే భాగ్యాన్ని నోచుకున్నాడు మహాభక్తుడైనటువంటి అర్జునుడు. భగవద్గీత మధ్యలో విశ్వరూప సందర్శన యోగంలో తన భాగ్యానికి మురిసిపోతూ పరవశిస్తూ మేనుమర్చి మనసు తెరిచి మంగళకరంగా పరమేశ్వరుని స్తుతించే మహత్కార్యాన్ని సిద్ధపడ్డాడు కుంతీదేవి ముద్దులతనయుడు. 11వ అధ్యాయంలో 11 శ్లోకాలలో పదే ప్రణామాలు అర్పిస్తూ పార్థుడు ఆర్తితో భక్తితో సమర్పించినటువంటి కీర్తించిన ఈ ప్రార్థనాంజలి నిజానికి మనందరికీ కూడా ఇది నిత్యస్మరణీయము, ప్రాతస్పఠనీయం కూడా మనకి. అర్జునుడు అంటున్నాడు 36వ శ్లోకంలో పట స్థానే ఋషికేశం తవ ప్రకీర్త్యం జగత్ ప్రకృష్యత్యనురజ్యతే స్థానే ఋషికేశం తవ ప్రకీర్త్యం జగత్ ప్రకృష్యతి అనురజ్యతే చం రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ. ఋషికేశ, కృష్ణ, నీ వైభవాన్ని చూసి జగతి మురిసిపోతుందయ్యా, అనురాగంతో చెలిస్తుంది. రాక్షసులు భీతి చెంది దిక్కుల వెంట పరుగులు తీస్తున్నారు స్వామి, సిద్ధ పురుషులు నమస్కరిస్తున్నారు అని చెప్తున్నాడు. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మా, నువ్వెంతో గొప్పవాడివి. బ్రహ్మదేవుని కంటే ముందు నువ్వే ఆదికర్తవు. అనంత దేవేశ జగన్నివాస, నువ్వు సదసత్తులకు అతీతుడవయ్యా, అక్షరస్వరూపుడవు. ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉంటారు స్వామి? నీవు పుట్టినదెక్కడో తెలియదయ్యా, పెరుగుతున్నావు నాలో నా పుణ్య పురుష. పట్టలేక నిన్ను నా గుండెలో పెట్టుకుంటే నీ అడుగుల కడపడియుండు చిన్ని కృష్ణ. కృష్ణ కృష్ణ అని చెప్తూ 38వ శ్లోకంలో అంటున్నాడు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం
వేత్తాపి వేద్యం చ పరం చ ధామ. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ ఓ యూ. అనంత రూప, నువ్వు ఆదిదేవుడు, పురాణ పురుషుడవు. ఈ సమస్త జగత్తుకు ఉత్తమమైనటువంటి మూలధనానివి. తెలుసుకునేవాడివి నీవే, తెలియబడేది కూడా నీవే. నీవే పరంధామం. ఈ సమస్త జగత్తు నీతోనే నిండి ఉంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.